నేను చెప్పేది 15,575,000 మంది కావాలి యాక్చువల్గా 5% అంటే. కాబట్టి నేను కొంచెం మోడరేట్గానే చెప్తున్నా పర్సెంటేజ్. కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. సో 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ మీరు చేపిస్తున్నప్పుడు మీ పిల్లలకు వచ్చేది అక్కడ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, ఒక డిగ్రీ సర్టిఫికేట్. ఈ రెండిటికి మించి అక్కడ ఏమీ రాదు మీకు. ఆ ఎక్సెప్షన్ వాళ్ళకు ఎవరైతే బాగా ఫాస్ట్ ఉన్నారో, ఎవరైతే బాగా నేర్చుకోగలుగుతున్నారో, ఎవరైతే కాలేజీలో ఉన్నప్పుడే ఎలాంటి మిగతా విషయాల మీద ఫోకస్ చేయకుండా కేవలం చదువు మీద, స్కిల్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళు పెంపొందించుకున్నారో వాళ్ళు కాకుండా మిగిలిన 90% పిల్లలు కూడా వీళ్ళు ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్తో బయటికి వస్తారు, నాలెడ్జ్తో బయటికి వస్తారు తప్ప వీళ్ళకు ఎలాంటి స్కిల్స్ ఉండవు. సో డిగ్రీ 4 ఏళ్ళు వేస్ట్ అయిందా అంటే కాలేదు. ఒక డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏంటి అంటే ఒక గ్రాడ్యుయేట్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే. గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ కావాలి, జాయిన్ కావాలన్నా కూడా ఐటీ జాబ్ కావాలన్నా ఖచ్చితంగా. ఇండియాలో మీకు, అమెరికాలో రాజు అట్లేం లేదు. అమెరికాలో హై స్కూల్ డ్రాప్ అవుట్ కూడా మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇస్తారు. అక్కడ స్కిల్స్ ఉంటే జాబ్స్ ఇస్తారు. ఇక్కడ మన ఇండియాలో అట్లా